ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జాతక రీత్యా ఆయనకి పదవీ గండం పొంచి ఉందా, ముఖ్యంగా ఈ సంవత్సరంలో, అలాగే ఆఖరి సంవత్సరం మిడిల్ వరకు ఆయన కొన్ని సవాళ్లను రక్షణ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, దేశ రక్షణ పరంగా, రాజకీయ పరంగా పెను సవాళ్ళను ఎదుర్కోబోతున్నారా, ఆయన పదవికి కూడా గండం వచ్చేటువంటి అవకాశం ఉందా, ఆయన యొక్క రాజకీయ జీవితము ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం, ఇలాంటి విషయాలను కొన్ని తెలియజేస్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహచార రీత్యా, అలాగే మోదీ గారి వ్యక్తిగత జాతకాన్ని ఆధారం చేసుకుని, అదేవిధంగా మన హిందూ న్యూ ఇయర్ నూతన సంవత్సరం, విశ్వావసన సంవత్సరం, ఆ చక్రాన్ని ఆధారం చేసుకుని, మోదీ గారి వర్షఫలాన్ని ఆధారం చేసుకుని ఇన్ని రకాలుగా స్టడీ చేసి రాజకీయ పరంగా దేశంలోని నాయకత్వంలో ఏమైనా మార్పులు రాబోతున్నాయా, అలాగే ఆయన వ్యక్తిగతంగా కొంత ప్రతికూల పరిస్థితులు, ఒత్తిడి, అలాగే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఒత్తిడి వాతావరణాన్ని ఎదుర్కోవడం, యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కోవడము, ఇలాంటివి ఆయన చూడబోతున్నారా, ఇలాంటి విషయాన్ని తెలియజేస్తాను. అయితే నేను ఇందాక చెప్పినటువంటి ఆ చార్ట్స్ అన్నీ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అంతకంటే ముందుగా ఏ చార్ట్స్ చూపిస్తున్నాను అనే దాని గురించి కొంత వివరణ ఇచ్చి క్లుప్తంగా, తర్వాత నేను చార్ట్స్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా అందరికీ తెలుసున్నటువంటి జాతకమైంది వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, చంద్రకుజులు లగ్నంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయనకి కుజ మహాదశ నడుస్తోంది. అందులో కేతు అంతర్దశ స్టార్ట్ అవుతుంది మేలో, అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ పీరియడ్ కొంతవరకు ఆయనకి యుద్ధ వాతావరణంలోకి తీసుకెళ్లేటువంటి పీరియడ్గా చూడాలి. అంటే మొన్న జరిగినటువంటి పెహల్గాం అటాక్ నేపథ్యంలో ఈ యుద్ధ వాతావరణంలోకి ఆ సంఘటన అనేది తీసుకెళ్తుంది. ఎందుకంటే రెండు తీవ్ర గ్రహాల యొక్క దశ, కుజుడు అలాగే కేతువు, ఇద్దరూ కూడా అగ్రెసివ్ ప్లానెట్స్, తీవ్ర గ్రహాలే, అందులోనూ కుజవత్ కేతు అంటారు. అటువంటి కుజమహాదశలో, కేతు అంతర్దశలో ఆయన ప్రవేశిస్తారు మే నెలలో. అక్కడి నుంచి కూడా కొంతవరకు ఆయనకి ఎక్కువ ఒత్తిడి వాతావరణము, ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేస్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. కేతు వచ్చేసి రవి బుధులతో కలిసి కన్యారాశిలో ఉండడము, అది కారకాంశ లగ్నం నుంచి 10వ ఇల్లు, రాజ్యారూఢం నుంచి 12వ ఇల్లు అవ్వడము, పైగా కేతు చాలా దగ్గరగా రవితో ఉండడము, ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నాయి. ఎందుకంటే రవి బుధ కేతు కాంబినేషన్ ఎప్పుడైతే కన్యారాశిలో ఉందో, బుధుడు అష్టమాధిపతి అవుతాడు, రవి రాజ్యాధిపతి అవుతాడు. ఆయనకి ఇద్దరు కలిసి లాభంలో కేతువుతో కలిసి ఉన్నారు. ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. మీకు చార్ట్ చూస్తే అది కనపడుతుంది. చార్ట్ చూసి మళ్ళీ చెప్తాను నేను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అనాలిసిస్, గోచారం ఒకటి, అలాగే ఈ నూతన సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఇక్కడ కూడా నూతన సంవత్సరాన్ని ఆధారం చేసుకుని మండేన్ ఆస్ట్రాలజీలో దేశ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయని అనలైజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ అందరికీ తెలిసినట్టుగా మార్చి 35 ఎప్పుడైతే ఉగాది స్టార్ట్ అయిందో, ఈ అనాలిసిస్ చేసేటప్పుడు ఎలా అనాలిసిస్ చేయాలి అంటే, ఎప్పుడైతే పాడ్యమి ఘడియలు స్టార్ట్ అయ్యాయో ఆ టైంలో కనుక మనం చక్రం వేసినట్టయితే లగ్నం ఏదైంది అని నోట్ చేసుకుని మనం అనాలిసిస్ చేయాలి. అయితే తర్వాత రోజు సూర్యోదయం నుంచి పండగ చేసుకుంటాం, అప్పటి నుంచి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఆ న్యూ ఇయర్ అనాలిసిస్ అనేది పాడ్యమి తేదీ ఎప్పుడు స్టార్ట్ అయిందో, అమావాస్య అయిపోయి అప్పుడు లగ్నం వేయాలి. అలా వేసినప్పుడు అది సింహలగ్నం అయింది. అప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా చూడండి, షష్టగ్రహ కూటమి ఏర్పడింది, శని యొక్క రాశి మార్పు, అలాగే 6 గ్రహాలు మీనరాశిలో ఉండడము. అప్పుడు లగ్నము సింహలగ్నము, అంటే సింహం లగ్నానికి 8వ ఇంట్లో 6 గ్రహాలు ఉండడము. ఇది కొంతవరకు ఆందోళన కలిగించేటువంటి అంశము. అలాగే గురువు వచ్చేసి వృషభంలో ఉండడము, 10th హౌస్లో, అష్టమాధిపతి అయ్యి 10th హౌస్లో ఉండడము. ఇక్కడ గురువుకి శుక్రుడికి పరివర్తనం ఆ రోజు. ఇవన్నీ కూడా దేశం యొక్క
అస్థిరతకి కొంత దోహదం చేసేటువంటి కాంబినేషన్స్ ఇవి. అలాగే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాజకీయ జీవితంలో కూడా కొంత ఛాలెంజెస్, తీవ్ర పరిణామాలు తీసుకొచ్చేటువంటి సమయంగా మనం నోట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వర్షఫల్ అనేది చూసినప్పుడు మనకి గోచారం చాలా అలవాటు. అలాగే వర్షఫల్ కూడా ఒక వ్యక్తి యొక్క గోచారాన్ని చూసేటువంటి పద్ధతి. తదిక సిస్టమ్ అనేది అందులో చాలా పాపులర్ సిస్టమ్. అది ఒక వ్యక్తి జన్మించినప్పుడు రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో, ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అదే రాశిలో అదే డిగ్రీలోకి వచ్చినప్పుడు చార్ట్ వేసి లగ్నం నోట్ చేసుకుంటే అక్కడి నుంచి మనం అనాలిసిస్ అనేది చేయొచ్చు. ఈ విధమైనటువంటి వర్షఫల అనాలిసిస్ అనేది ఉంది. అది కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. మనం కేవలం గోచారంతో ఆగిపోతున్నాము, ఇటువంటి అనాలిసిస్ కూడా చేయొచ్చు. అది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అందులో కూడా దశ అంతర్దశలన్నీ కూడా ఉంటాయి. ఆ తదక సిస్టమ్ అనేది చాలా మంచి సూత్రాలతో ఉన్నటువంటి సిస్టమ్ అది. అయితే ప్రతిసారి కూడా ఉదాహరణకి నరేంద్ర మోడీ గారిది జన్మించినప్పుడు వృశ్చిక లగ్నం, ఆ తర్వాత సంవత్సరము రవి అదే డిగ్రీలోకి వచ్చినప్పుడు వృశ్చిక లగ్నం ఉండాలని లేదు, వేరే లగ్నం అయి ఉండొచ్చు. ఆ విధంగా ఎప్పుడూ కూడా ఈ వర్షఫలు వేసేటప్పుడు ప్రతి సంవత్సరము రవి యొక్క డిగ్రీ కరెక్ట్గా ఆ డిగ్రీలోకి వచ్చినప్పుడు జన్మలగ్నము ఉండాలని లేదు. అయితే ఈసారి కోయిన్సిడెంటల్గా ఆయనకి వర్షఫలు వేసినప్పుడు లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో రవి అదే డిగ్రీలోకి వచ్చినప్పుడు, ఆయన జన్మంలో ఏ డిగ్రీలో ఉన్నాడో అదే డిగ్రీలోకి రవి వచ్చినప్పుడు వృశ్చిక లగ్నం అయింది. ఇది ద్విజన్మ లగ్నము అంటాం. అంటే రెండోసారి ఆ లగ్నంలో ఆయన వర్షఫలం వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంటే ఆ సెప్టెంబర్ నుంచి, లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఆయనకి చాలా క్రిటికల్గా ఉంటుంది. కొన్ని అనూహ్యమైన సంఘటనలు, తీవ్ర సంఘటనలు జరుగుతాయి అనేది సూత్రం. ఈ విధంగా చూసినప్పుడు కూడా ఆయన కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వాతావరణం ఉండబోతోంది. అలాగే గోచార రీత్యా చూసినప్పుడు కూడా ఆయనది వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. సో రెండింటి నుంచి గోచారం చూసినప్పుడు రాహువు మే 18 తర్వాత కుంభంలోకి వస్తారు 4వ ఇంటికి. శని ఆల్రెడీ మీనంలో ఉన్నాడు. మే 18 వరకు శని రాహులు కలిసి మీనంలో ఉంటారు. ఇది కొంతవరకు రాజకీయ జీవితంలో సవాళ్ళని ఇచ్చేటువంటి కాంబినేషన్. 5th హౌస్ అనేది రాజకీయ ప్రయాణాన్ని సూచించేటువంటి హౌస్ అది. అలాగే మే 14 తర్వాత జూపిటర్ అంటే గురువు ఎప్పుడైతే మిథునంలోకి వెళ్తాడో అష్టమంలో గురువు రావడం, ఇవన్నీ కూడా దోహదం చేస్తున్న ఆయనకి ఆయన యొక్క పదవికి ముప్పు ఉందా అనేటువంటి కోణంలో మనం పరిశీలన చేయడానికి. అంటే ఆయనకి నడుస్తున్నటువంటి రాబోయే దశ అంతర్దశలు, గోచారాలు, వర్షఫలు ఇవన్నీ చూసినట్టయితే ఆయన పూర్తికాలం 5 సంవత్సరాలు కూడా ఆయన యొక్క టర్మ్ని, పదవి కాలాన్ని పూర్తి చేయలేరు. అందులోనూ ఈ సంవత్సరం 2025 మరింత ఛాలెంజింగ్గా ఉండబోతోంది ఆయన రాజకీయ జీవితానికి. అంటే అంతర్గతంగానే వారి పార్టీలోనూ ఆర్ఎస్ఎస్లో కూడా ఆయనకి కొంత వ్యతిరేకత పెరగడము, ఆయనకి ఇష్టం లేని ఒక అభ్యర్థి జాతీయ అధ్యక్షుడిగా ప్రతిపాదన చేయబడ్డము, ఇలాంటి అంశాలను కూడా ఆయన ఎదురు చూడాల్సి వస్తుంది. అలాగే రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్, అది కూడా మరింతగా ఆయన్ని కొంత సంక్షోభంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆయన ఎలా అయినా సరే దేశాన్ని ఉద్దేశించి తన యొక్క స్ట్రాటజీ ఏంటి అనేది అమలు చేయాల్సినటువంటి పరిస్థితిలోకి వచ్చారు. దేశం కూడా ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళబోతోంది, ముఖ్యంగా పాకిస్తాన్తో. ఈ విధంగా చూసినప్పుడు ఆయనకి ఎంత లేదన్నా 2025 సంవత్సరము అనేది కొంత గడ్డు కాలం అనే చెప్పాలి. అయితే కొంతమంది వాదన ఏమిటంటే ఆర్ఎస్ఎస్ సూత్రం ప్రకారము 70 సంవత్సరాలు నిండిన తర్వాత పదవిలో ఉండకూడదు కాబట్టి సెప్టెంబర్ 17తో ఆయనకి 70 సంవత్సరాలు నిండుతాయి, ఆయన పదవి దిగుతారు అని. కానీ ఆ విధంగా గౌరవప్రదంగా దిగకుండా కొంత దిగాల్సి వస్తుంది అనేది సూచిస్తున్నాయి ఈ ప్లానటరీ ప్లేస్మెంట్స్, గోచారము, ఆయన యొక్క దశాభుక్తి, వర్షఫల్ ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలో ఈ 4 రకాల అనాలిసిస్ చేస్తూ ప్రధాని మోదీకి రానున్న కాలంలో ఛాలెంజెస్ ఉంటాయా, విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటారా, ఆయన పదవికి కూడా గండం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇలాంటి కొంత మనం అనాలిసిస్ని ఈ చార్ట్స్ చూపిస్తూ నేను చేస్తాను. ఇది కేవలం ఒక అనాలిసిస్ మాత్రమే. అంటే ఇన్ని రకాలుగా కూడా మనము ఒక వ్యక్తి యొక్క లేదా ఒక రాజకీయ నాయకుడి యొక్క లేదా దేశం యొక్క చార్ట్ని అనలైజ్ చేయొచ్చు.
అని చెప్పే ప్రయత్నంలోనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎందుకంటే మనం గోచారం అనేది వ్యక్తిగత ఫలితాలు చూడడానికి ఎక్కువగా మనం దాన్ని అనుసరిస్తూ ఉంటాము. కానీ గోచారానికి చాలా పెద్ద ప్రాముఖ్యత మండేన్ ఆస్ట్రాలజీలో ఇవ్వబడింది. మేదిని జ్యోతిష్యం ఉంటాం, అంటే ప్రపంచంలో దేశాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్రాలు ఎలా ఉండబోతున్నాయి, ఇది చెప్పేది ఈ మండేన్ ఆస్ట్రాలజీ, అంటే మేదిని జ్యోతిష్యము. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలను ఆధారం చేసుకుని రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి ఆ సంవత్సరం, రాజకీయ నాయకుల జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటివి కొంతవరకు మనం అనాలిసిస్ చేసి కొంత క్లూస్ అనేది తెచ్చుకోవచ్చు. అందులోనూ ఆ రాజకీయ నాయకుడి యొక్క వ్యక్తిగత జాతకము ఉండి ఈ అనాలిసిస్ కనెక్ట్ చేసినట్టయితే మనకి ఇంకా యాక్యురేట్గా కొంత ప్రొడిక్షన్స్ అని చేయడానికి వీలవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు నేను ఆ చార్ట్స్ అన్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రధాని మోదీ గారి చార్ట్, రాశిచక్రము. ఇది అందరికీ చాలామందికి సుపరిచితమైనటువంటి చార్ట్ ఇది. ఆయన లగ్నము వృశ్చిక లగ్నము, లగ్నంలో చంద్రకుజులు, 4వ ఇంట గురువు, 5వ రాహువు, 10వ శని శుక్రులు, 11వ రవి బుధ కేతు. అయితే ఇక్కడ ఆయనకి కారకత్వాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది, జైమిని కారకత్వాలు. చంద్ర కుజ ఇద్దరు కూడా యోగద గ్రహాలు. అందుకే ఆయనకి చంద్రమహాదశ కుజమహాదశ అద్భుతమైనటువంటి పదవి యోగాన్ని ఇచ్చినటువంటి దశలు అవి. అయితే ప్రస్తుతము ఆయన మే నుంచి కూడా మే 2025 నుంచి ఆయనకి కుజమహాదశలో కేతు అంతర్దశ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే కుజుడు లగ్నంలో ఉన్నాడు, అక్కడి నుంచి 11వ ఇంట కన్యలో రవి బుధ కేతువులు ఉన్నారు, బుధుడు ఉచ్చలో ఉన్నాడు. బుధుడు అష్టమాధిపతి అయ్యి రవి కేతువులతో ఉన్నాడు ఉచ్చలో. రవి 10th లార్డ్, సింహానికి అధిపతి, 10th హౌస్ సింహము. 10th లార్డ్ అయిన రవితో బుధుడు కేతువు కలిసి ఉన్నారు. ఇక్కడ 10th లార్డ్ 8th లార్డ్ కలిసి ఉండడం, 8th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడం అనేది ఆయన పొలిటికల్ కెరియర్లో కొంతవరకు ఛాలెంజెస్ని తీసుకొస్తుంది, డిస్టర్బెన్సెస్ తీసుకొస్తుంది, పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితుల్లోకైనా ఎంటర్ అవుతారు. అదేవిధంగా రవికేతువులు కూడా చాలా క్లోజ్ డిగ్రీలో ఉండడం, అది కూడా దీని అవకాశాలను ఇంకొంచెం పెంచుతోంది. అలాగే ఆయన కారకాంశ లగ్నము ధనస్సు అయింది, అంటే ఆత్మకారక గ్రహం నవాంశలో ఏ రాశిలో ఉంటుందో అది D1 చార్ట్లో మనం కారకాంశగా వేసుకున్నట్టయితే కారకాంశ నుంచి 10th హౌస్లో రవి బుధ కేతువులు ఉన్నారు. అంటే రాజ్యానికి సంబంధించిన హౌస్, పొలిటికల్ కెరియర్కి సంబంధించిన హౌస్ అయినటువంటి 10th హౌస్లో, కారకాంశ నుంచి 10th హౌస్లో రవి బుధ కేతువులు ఉండడం కూడా ఈ పరిస్థితులను కొంత దోహదం చేస్తుంది. అలాగే 10th హౌస్ యొక్క ఆరూఢము A10 అని ఇక్కడ మెన్షన్ చేశాను, అక్కడి నుంచి వ్యయంలో రవి బుధ కేతు, ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నాయి ఆయనకి కొంత అస్థిరమైనటువంటి ఈ పరిస్థితులు కలిగించడానికి. అయితే ఎక్కువగా నేను జైమినిలోకి వెళ్ళి డిస్కస్ చేయట్లేదు. ఈ విధంగా ఇదొక ప్లేస్మెంట్ ఆయన జన్మచక్రం నుంచి. ఇక వర్షఫలాలు చూసినట్టయితే ఆయన 74 years కంప్లీట్ చేసినప్పుడు రవి ఆయన జన్మించినప్పుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడో అదే డిగ్రీలోకి వచ్చినప్పుడు లగ్నం వేస్తే అది కూడా వృశ్చిక లగ్నం అయింది. అది ద్విజన్మ లగ్నం అని చెప్పడం జరిగింది ఇందాక. అలా ద్విజన్మ లగ్నం వచ్చినప్పుడు ఆ సంవత్సరం చాలా టఫ్గా ఉంటుంది జాతకుడికి. ఇక్కడ కూడా బుధుడు 10th హౌస్లో ఉన్నాడు, 8th లార్డ్ అయినటువంటి బుధుడు, అంటే అష్టమాధిపతి అయిన బుధుడు 10th హౌస్లో ఉండడము. అలాగే 6th లార్డ్ అయినటువంటి కుజుడు 8th హౌస్లో ఉండి 4వ దృష్టితో రవిని చూడటము, అంటే రాజ్యాధిపతి అయిన రవిని చూడటము. అలాగే రవి 10th లార్డ్ అయినటువంటి రవి, అంటే రాజ్యాధిపతి అయినటువంటి రవి కేతువుతో కలిసి ఉండడము. అలాగే వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడితో ఉండడము. ఇన్ని కారణాల చేత కూడా ఆయనకి రాజకీయంగా కొంత ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. రాజకీయ పదవి నుంచి కిందకి దిగాల్సి వస్తుందేమో అని మనం అనుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చార్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా లగ్నము వృశ్చిక లగ్నము, 4వ శని, 5వ రాహువు, 6వ కుజుడు, 7వ రవి బుధ గురు శుక్ర, 9వ చంద్రుడు, 11వ కేతువు. ఇక్కడ సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి.
సప్తమ స్థానం అంటే అపోజిషన్కి సంబంధించినటువంటి స్థానం. వ్యక్తిగత జాతకంలో కూడా సప్తమం అంటే స్పౌస్ స్థానం, అంటే జీవిత భాగస్వామి, వాళ్ళ యొక్క అపోనెంట్. అందులో 4 గ్రహాలు బలంగా ఉండడం వలన ప్రతిపక్షాల నుంచి ఎక్కువ ఒత్తిడి వాతావరణం అనేది ఆయన ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే లగ్నాన్ని కనుక చూసినట్టయితే 8వ దృష్టితో లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు, 10వ దృష్టితో శని చూస్తున్నాడు. 2 పాపగ్రహాల యొక్క దృష్టి లగ్నం మీద ఉంది, అంటే ఆయన యొక్క పదవి మీద ఉంది. ఇది కూడా ఒక చిన్న కారణము ఆయన పదవి కొంతవరకు గండంలోకి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పడానికి. అయితే ఎక్కువ మరి డీటెయిల్గా వెళ్లకుండా వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకుని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. అలాగే నూతన సంవత్సరం అప్పుడు సింహలగ్నమైంది. ఇందాకే చెప్పినట్టుగా 8వ ఇంట్లో ఇన్ని గ్రహాలు, 6 గ్రహాలు, అలాగే గుళిక కూడా అక్కడ ఉంది. ఇది కూడా ఒక కారణము ఆయనకి రాజకీయంగా చాలా గడ్డు సమయము ఈ సంవత్సరం అని చెప్పడానికి. ఎందుకంటే 8వ స్థానంలో 6 గ్రహాలు, శుక్రుడు రాజ్యాధిపతి 6 ఉన్నాడు ఉచ్చలో, అలాగే అష్టమాధిపతి అయిన గురువు శుక్రుడితో పరివర్తన చెందాడు. ఇవన్నీ కూడా కొంతవరకు దోహదం చేస్తున్నాయి వీటిని. చంద్రుడితో కలిసి ఉన్నాడు, చంద్రుడు వ్యయాధిపతి, అంటే రాజ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు ఉచ్చలో, అలాగే వ్యయాధిపతితో కలిసి ఉండడము. పాపగ్రహమైనటువంటి రాహుతో, గుళికతో, రవితో కలిసి ఉండడము. ఇక్కడ లగ్నం కూడా ఈ పాపగ్రహ సంపర్కం అనేది కలిగించుకుంది. లగ్నాధిపతి రవి అవుతాడు సింహలగ్నానికి. కాబట్టి ఇది ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. ఆయన యొక్క రాజకీయ జీవితం ఎలా ఉండబోతోంది 2025లో, రానున్న కాలంలో మే, జూన్ ఇలా వెళ్ళే కొద్దీ కొంతవరకు ఆయనకు గడ్డు పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. వాటిని ఎలా ఆయన ఎదుర్కొంటారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రధాని మోదీ గారికి ఈ సంవత్సరము కొంతవరకు గడ్డుకాలంగానే చెప్పాల్సి ఉంటుంది. ఆయన పదవిని ఆయన రక్షించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టబడతారు. కాబట్టి ఈ సంక్షోభ పరిస్థితిని ఆయన కొంతవరకు జాగ్రత్తగా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని అందరూ ఆశిద్దాము. అయితే పదవికి కూడా ముప్పు వచ్చేటువంటి పరిస్థితులను ఆయన ఫేస్ చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని ఆయన జీవితం ఎలా సాగుతుంది అనేది మనందరం చూడాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ అనాలిసిస్, అంటే జ్యోతిష విశ్లేషణ మాత్రమే ప్రధాని మోదీ గారి సమీప రాజకీయ భవిష్యత్తు గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.